నీటు అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షలో పరీక్ష పేపర్ లీక్ అయింది. దాంట్లో సిబిఐ రంగంలో దిగింది. రంగంలో దిగిన వెంటనే బీహార్, మహారాష్ట్రలో కొంతమందిని అరెస్ట్ చేసింది. ఇప్పటి వరకు అయిన అరెస్టుల సంఖ్య 18కి చేరింది. 30 మందికి బీహార్లో ఒక్క బీహార్లోనే 30 మందికి నీట్ పేపరు 30 నుంచి 40 లక్షలకు అమ్మినట్టుగా వాళ్ళు కొనుక్కున్నోళ్ళే ఒప్పుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా నీట్ మీద సిబిఐ విచారణను అంటే వాళ్ళు విచారణకు ఇవ్వడం మంచి పరిణామం. అందులో అక్రమాలు తేలితే ఆ దోషుల మీద కఠిన శిక్షలు వేయాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ని తప్పించింది. కానీ ఈ మొత్తం వ్యవహారంలో బాధ్యులు చాలామంది ఉంటారు. మొత్తం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ప్రక్షాళన చేస్తే తప్ప విద్యార్థులకు మంచి జరగదు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ పరీక్ష మీద గతంలో 2 డేట్లు ప్రకటించింది. లాస్ట్కు 3వ డేట్కి పరీక్ష పెట్టింది. ఆ పరీక్ష పేపర్ కూడా లీక్ అయింది. ఇప్పుడు 1563 మందికి గ్రేస్ మార్కులు కలిపితే వాళ్ళకి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు. నిన్న ఆ రీ ఎగ్జామ్కి సగం మంది అటెండ్ అయినరు, సగం మంది డుమ్మా కొట్టినరు. అంటే వాళ్ళు ఆ గ్రేస్ మార్కులు కోల్పోవడం వల్ల వాళ్ళ ర్యాంకులు మారినాయి. ఆ మారిన ర్యాంకులకే మేము పరిమితం అవుతాం, మేము పరీక్ష రాయమని వాళ్ళే పరోక్షంగా ఒప్పుకున్నారు. సగం మంది మాత్రం మాలో ప్రతిభ ఉంది, మేము మళ్ళీ పరీక్ష రాసి ప్రూవ్ చేసుకుంటామని సగం మంది మాత్రమే నిన్న పరీక్షకు అటెండ్ అయినరు.